హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి డిఆర్డిఓ అనమాట, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంది ఎస్ఎస్పిఎల్ ఢిల్లీకి సంబంధించినటువంటి అప్రెంటిస్కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే ఇష్యూ చేశారు. దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆఫ్లైన్ 30th జూలై 2026 స్టార్ట్ అయిందనమాట. 21st ఆగస్ట్ 2026 అనేది లాస్ట్ డేట్ అనమాట అప్లికేషన్స్ వాళ్ళకి చేరేదానికి. ప్లస్ మనకి ఎస్ఎస్పిఎల్ అంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ అనమాట, లక్నో రోడ్డు ఢిల్లీలో అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట, 1 సంవత్సరం పాటు మాత్రమే. ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఈ యొక్క ఐటీఐ అలాగే డిప్లొమా హోల్డర్స్ అలాగే డిగ్రీ హోల్డర్స్ అనమాట, ఎవరైతే బీఏ బీకామ్ ఇలాగ బీఎస్సీ ఇలాగ చేసిన వాళ్ళు అలాగే బీఈ బీటెక్ చేసిన వాళ్ళ కోసం అనమాట, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 1 సంవత్సరం పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఒక 10,000 వరకు అయితే మీకు నెలకి స్టైఫెండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవైతే జాబ్స్ అయితే కాదు, కేవలం మీకు 1 year పాటు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడాను ఎస్ఎస్పిఎల్ ఢిల్లీ యూనిట్లో అయితే డిఆర్డిఓకి సంబంధించి అక్కడైతేనే ఇస్తారు. ప్లస్ ఇంకా ఐటీఐ అప్రెంటిస్కి అంటే ట్రేడ్ అప్రెంటిస్ అంటాం కదా, అదనమాట ఐటీఐ. ఇదైతే ఐటీఐలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలన్నమాట. అలాగే 10th క్లాస్లో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి అయితే ఉండాలి. మన ఫిట్టర్లో వేకెన్సీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ అలాగే ఎలక్ట్రీషియన్, కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామ్ కోపాలో ఉన్నాయి, మెకానిస్ట్, కార్పెంటర్ ఆ ట్రేడ్స్లో మాత్రమే ఉన్నాయన్నమాట. మీరు ఆయా ట్రేడ్లో ఐటీఐ చేస్తుంటే కనుక మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎటువంటి ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా ఏం లేదనమాట. సో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అయితే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఇంకా డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఉంది, మెకానికల్ ఉంది, ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ ఇవైతే ఉన్నాయన్నమాట, 5 స్ట్రీమ్స్. అలాగే మనకి 10th క్లాసు అలాగే డిప్లొమాలో కూడా తప్పనిసరిగా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడాను గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఉండాలి. అలాగే డిగ్రీ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఫిజిక్స్లో చేసినా లేకపోతే మ్యాథమెటిక్స్లో కానీ ఇంకా మ్యాథ్స్లో కానీ కంప్యూటర్ సైన్స్లో కానీ లేకపోతే బీఏ బీకామ్ చేసినా కూడాను వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. లేదంటే బీఈ బీటెక్ ఎవరైతే ఉన్నారో మనకి ఎలక్ట్రానిక్స్లో కానీ మెకానిక్లో కానీ లేకపోతే ఎలక్ట్రికల్లో కానీ కమ్యూనికేషన్స్లో కానీ లేకపోతే విఎల్ఎస్ఐ లేకపోతే కెమికల్ ఇంజనీరింగ్లో కానీ ఆయా స్ట్రీమ్స్లో ఎవరైతే బీఈ బీటెక్ చేసినా లేకపోతే బీఏ బీకామ్ కానీ లేకపోతే బీఎస్సీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథ్స్ కానీ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు కూడాను గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కోసం అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఐటీఐ క్యాండిడేట్స్ అందరూ కూడాను NAPS అంటే apprenticeshipindia.gov.inలో అయితే 100% ప్రొఫైల్ కంప్లీట్ అయితే చేసుకోవాలి. అలాగే మిగతా డిప్లొమా హోల్డర్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడాను NATS 2.0లో 100% ప్రొఫైల్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఎవరైతే పైన ఉంటున్న ఐటీఐ డిప్లొమా డిగ్రీ క్యాండిడేట్స్ అందరూ కూడా 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరైతే పాస్వర్డ్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అనమాట. అంటే 2020-21 వాళ్ళకి అవకాశమే లేదు, వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి 2022 ఆ పైన వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. కింద ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారనమాట, అది కూడా ఆఫ్లైన్ అప్లికేషన్. అది ప్రింట్ తీసుకొని వైట్ పేపర్ మీద అది పూర్తి చేసేసి కొన్ని జిరాక్స్ కాపీస్ అని పెట్టేసుకొని ఈ అడ్రస్కి అయితే పంపించాలన్నమాట. సబ్మిటెడ్ బై పోస్ట్లో పంపించాలి, కొరియర్ కాదు. టు ద డైరెక్టర్ ఎస్ఎస్పిఎల్ కైండ్ అటెన్షన్ అని చెప్పేసి మనకి హెచ్ఆర్డి ఎస్ఎస్పిఎల్ డిఆర్డిఓ లక్నో రోడ్డు తిమ్మాపూర్ ఢిల్లీ 11054 అనమాట. అదే సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏవైతే ఉన్నాయో ఆ కాపీస్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ అంటే ఫోటో కాపీ మీద మీరు సైన్ చేసినటువంటిది పంపించాలి. లాస్ట్ డేట్ వచ్చేసరికి వీళ్ళకి చేరడానికి 21st ఆగస్టు 2026 అనమాట. ప్లస్ ఇదైతే అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మీ ఫోటో అతికించి దీని మీద సైన్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మీకు ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి, ఫాదర్స్ నేమ్ అలాగే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట, ప్రజెంట్ ఏజ్ ఎంత అనేది, డేట్, మంత్స్, ఇయర్స్. అలాగే ఏంటంటే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్, అలాగే ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ అడ్రస్, అలాగే మీకు మొబైల్ నెంబరు, మీకు ఈమెయిల్ ఐడి, జనరల్ కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీ. సపోజ్ మీరు కనుక జనరల్ అయితే కనుక ఇవన్నీ కొట్టేయాలన్నమాట. సో మీరు కనుక ఓబీసీ అయితే కనుక ఇవన్నీ కొట్టేస్తే ఓబీసీ అనేది మిగులుతుంది అనమాట. సో ఆ రకంగా మీరు ఫిల్ అయితే చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ని. ఇంకా NATS అయితే NATS సపోజ్ మీరు కనుక
మీ యొక్క న్యాట్స్ కనుక అయ్యి ఉంటే కనుక డిప్లొమా హోల్డర్స్ వాళ్ళైతే కనుక ఇది కొట్టేసి న్యాట్స్ నెంబర్ వేసుకోవాలి, లేకపోతే న్యాట్స్ కొట్టేసి న్యాప్స్ నెంబర్ అయితే వేసుకోవాలన్నమాట ఐటీఐ వాళ్ళు. సో ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట, వరుసగా 10th క్లాస్, మొదటి 10th క్లాసు, తర్వాత సరే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిగ్రీ ఏవైతే మీకు అప్లికబుల్ అవన్నీ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్ వేసుకోవాలి, 10th ఏంటి అనేది అనమాట, డిప్లొమానా ఏంటి అనేది, కాలేజీ నేము, పాసింగ్ ఇయర్ ఏ సంవత్సరంలో పాస్ అయ్యారో, మ్యాక్సిమం అంటే టోటల్ అగ్రిగేట్ మీద టోటల్ మార్క్స్ ఎంత, మీకు వచ్చిన మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇలాగ అన్ని కాలమ్స్ కూడా పూర్తి చేయాలి. ఎక్స్పీరియన్స్ అనేది అవసరమైతే లేదు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరగదు అనమాట. సో అటాచ్ కాపీ ఆఫ్ ద సేమ్, ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలాగే ఏంటంటే ఇక్కడ మనకి సిగ్నేచర్ చేసుకోవాలి, నేమ్ రాసుకోవాలి, అడ్రస్ రాసుకోవాలి మీది, అలాగే ఇక్కడ డేట్ అయితే వేసుకోవాలన్నమాట. ప్లస్ ట్రైనింగ్ అనేది మనకి SSPL ఢిల్లీలో అయితే సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది అన్న, మీకు ఎటువంటి అకామిడేషన్ కానీ ఇది కానీ ఇవ్వడం జరగదు. సో మీకు సొంత ఖర్చులతో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది, దానికి ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్ కానీ ఫీజు కానీ ఏమీ లేదనమాట.